ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇక బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇటీవలే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరుడికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇటీవలే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరుడికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేస్తే కొట్టివేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి సినీ పరిశ్రమను ముచ్చమటలు పట్టించినటువంటి ఐబొమ్మ రవి ఇటీవల దాదాపు 5 కేసుల్లో కూడా తాను ముద్దాయిగా అయితే ఇప్పటికే పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుకి సంబంధించి సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడుగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద బుధవారం బెయిల్ పిటిషన్ కి సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టులో తిరస్కరించడంతో 5 కేసులకి సంబంధించి అతనికి బెయిల్ ఎక్కడా కూడా మంజూరు కానట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఇతనికి బిగ్ షాక్ తగిలినట్టుగా కూడా తెలుస్తోంది. క్రైమ్ పోలీసులు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 12 రోజుల పాటు అతన్ని కస్టడీకి తీసుకొని విచారించారు. దీంతో రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులు అపీల్ ను విచారిస్తూ మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని నిన్నటి నుంచి కూడా చాలా మంది కూడా సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, అలాగే ఐబొమ్మ రవికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందా అనేసి వేచి చూసినటువంటి వారికి ప్రస్తుతం అయితే ఐబొమ్మ రవికి 5 కేసుల్లో తనపై నమోదైనటువంటి 5 కేసుల్లో కూడా బెయిల్ ని తిరస్కరించు కింది కోర్టు అయినటువంటి నాంపల్లి కోర్టు తిరస్కరించినట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇమ్మడి రవికి సంబంధించి విదేశాల్లో చాలా వరకు కూడా ఇతనికి పౌరసత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది విదేశాల్లో ఒకవేళ అతనికి బెయిల్ ఇచ్చినట్టయితే విదేశాల్లో వెళ్ళి తలదాచుకునే అవకాశం ఉంటుంది. కేసుకి సంబంధించి మొత్తం కూడా నీరు గారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇమ్మడి రవికి బెయిల్ తిరస్కరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇతను పైరసీ మాఫియాతో పైరసీలో చాలా వరకు కూడా ఇతను 13.40 దాకా సంపాదించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ట్యాక్స్ రూపంలో 90 లక్షల దాకా తన సోదరుడికి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా వివరాలన్నిటికీ సంబంధించి ఇతను ఒక్కడే ఈ మాఫియా మొత్తాన్ని ఏదైతే పైరసీ భూతానికి సంబంధించి ఇతను ఒక్కడే ఈ కేసులో మొత్తం కూడా చేసి ఉండడు. ఇతని వెనకాల ఏదో అతీత శక్తి ఉంది అన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలోనే అతని 12 రోజుల కస్టడీలో విచారించడం జరిగింది. 12 రోజుల కస్టడీలో భాగంగా అతను కొన్ని విషయాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి కాబట్టి మరికొన్ని విషయాలు ఇంకా లోతైన దర్యాప్తు కోసం అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇమ్మడి రవికి బెయిల్ తిరస్కరించడంతో ఈ కేసులో ఎక్కడా కూడా ఈ కేసుకి సంబంధించి పైరసీకి సంబంధించి ఇతను ఇంకా ఈ కేసులో ఇంకా ఎలాంటి పురోగతిని సాధించబోతోంది సైబర్ వింగ్. అలాగే మున్ముందు ఏదైతే పైరసీ అనేది సినీ పరిశ్రమకి పట్టిన భూతము, ఈ కేసులో పైరసీకి సంబంధించి ఇమ్మడి రవి వాడినటువంటి ఏదైతే టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, బొమ్మతో పాటు ఇంకా ఇతను చాలా ఏదైతే రూపాంతరాలతో కూడినటువంటి ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ఇమ్మడి రవిని పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యమే కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇమ్మడి రవికి ఖచ్చితంగా బెయిల్ అయితే తిరస్కరించినట్టుగా అయితే తెలుస్తుంది. తన న్యాయవాదులు హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసులో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన 5 బెయిల్ పిటిషన్లపై కొట్టివేసింది. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇటీవలే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరుడికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు.